వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక ఫోటో చూపిస్తా చూడండి. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ అయిన తేజస్వి సూర్య పరమార్థ నికేతన్ ఆశ్రమం అధ్యక్షులైన స్వామి చిదానంద సరస్వతితో కలిసి 2019లో భూమిని రక్షించడం మరియు నీటిని సంరక్షించడం అనే ప్రజలందరి సామూహిక బాధ్యతను గుర్తు చేస్తూ భూమికి సింబాలిక్ గా ఒక గ్లోబ్ బొమ్మ తీసుకొని దానిపై నీటిని పోసి జలాభిషేకం అనే జల సంరక్షణ నినాదాన్నిచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళిద్దరు. ఈ స్వామీజీ జాతీయ జల సంరక్షణ లక్ష్యాలను అనుగుణంగా జనశక్తి పర్ జల్ శక్తి అనే నినాదాన్ని ప్రోత్సహించే ఒక పెద్ద ఉద్యమంలో భాగంగా ఈ సందేశాత్మక కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఈ 7 సంవత్సరాలు తరచుగా ఆ ఫోటోను షేర్ చేస్తూ తేజస్వి సూర్యను, తద్వారా మోడీ ప్రభుత్వాన్ని మీమ్స్ వంటివి పెడుతూ కొంతమంది ఎగతాళి చేస్తూ నీటితో భూగోళాన్ని చల్లపరచడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ని పరిష్కరించడానికి ఇది ఒక శాస్త్రీయ ప్రయత్నం కాబోలు అని వెక్కిరిస్తూనే వస్తున్నారు. సరే, ఇలా హేళన చేయడం, ఇటువంటి సింబాలిజం నమ్మని హేతువాదులు, కమ్యూనిస్టులు లేదా అబ్రహామిక్ మతాలు వారు చేస్తారు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణ మోడీ ద్వేషి ఈ చిత్రం షేర్ చేస్తూ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం గ్లోబ్ కి నీళ్లతో పూజ చేస్తున్న అభ్యుదయవాద యువ ఎంపీ తేజస్వి సూర్య అంటూ తేజస్విని ఎగతాళి చేస్తూ పరోక్షంగా బీజేపీ ఎంపీ తేజస్విని ఒక శాస్త్రీయ దృక్పథం లేని వ్యక్తిగా వెక్కిరిస్తూ పోస్ట్ చేశారు. దానికి నా జవాబు చెప్తా. బ్రాహ్మణులై ఉండి మీ సంస్కృతి, ఆచారాలను, పద్ధతులను మీరే ఇంతలా ఎలా ద్వేషించుకుంటారు అనేది ఒకసారి ఆలోచించండి. హిందూ ధర్మంలో అన్ని సింబాలిక్గా చేస్తారు అని మీకు తెలీదా? మీ పెద్దలకు శ్రద్ధాకర్మలు చేస్తూ ఉంటారు. నీళ్లు మరియు ఆహారం ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు మీ కళ్ళ ఎదురుగా తాగుతున్నారా, తింటున్నారా? ఇక్కడ ఒక రాయి లేదా పిండం పెట్టి పూజ చేసి దానినే పితృదేవతలుగా భావించి అన్ని సపర్యలు చేస్తాం కదా. అలాగే ఇక్కడ ఒక గ్లోబ్, ఒక సింబల్, దాని మీద నీళ్లు పోయడం అనేది భూమిని చల్లగా ఉంచే ప్రయత్నం, అందరూ చేయాలని సందేశం ఇచ్చే సింబాలిజం. హిందూ ధర్మంలో అన్ని సింబాలిక్గా చేసుకుంటూ మరో సింబాలిజంని వెక్కిరించడం అంటే మీరు ఒక రాయిని కానీ, ఒక ఫోటోను కానీ లేదా దేవుని అనుకొని పూజ చేయకూడదు, శివలింగం మీద అభిషేకం చేయకూడదు, దేవుడికి ప్రసాదం పెట్టకూడదు, పితృకార్యాలు చేయకూడదు. తేజస్విని వెక్కిరిద్దాం అనుకున్నారు, కానీ మీకు మీరే వెక్కిరింతకు గురయ్యే పరిస్థితి కల్పించుకుంటున్నారు. మీ ఇష్ట దైవానికి పూజ చేస్తున్నప్పుడో లేదా పోయిన మీ వాళ్ళకు శ్రద్ధ కర్మలు చేస్తున్నప్పుడో, ఇక్కడ రాళ్ల మీద నీళ్లు పోస్తున్నప్పుడో ప్రసాదం ఎవరికి పెడుతున్నారు అని రేపు ఏ నాస్తికవాదో, క్రిస్టియన్కో లేదా ముస్లింకో జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు అనే విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొందరు బీజేపీ మీద, మోడీ మీద ద్వేషం వల్ల వాళ్ళ మెదళ్లను ఆలోచింపనివ్వకుండా చేసుకుంటూ స్వంత దేశాన్ని, సంస్కృతిని, ఆచారాలను కూడా ఎగతాళి చేసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. అలా దిగజారిపోకండి. అది ఏమాత్రం మీకు, ఈ ధర్మానికి, దేశానికి కూడా మంచిది కాదు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.